సో వెల్కమ్. నౌ 71 బ్యాచ్ ఉదయ్ కుమార్ గారు వారు నేర్చుకున్న తర్వాత పంచుకోవడం మొదలుపెట్టారు. వారు నేర్పించిన వాళ్ళు డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఆయనకంటే డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. సో మీరు కూడా ఈరోజు స్టార్ట్ చేసింది, ఈరోజు బేసిక్స్ చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపు నుంచి మీరు డబ్బు సంపాదించండి. అంత అద్భుతంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లతో ఇన్వైట్ చేద్దాం ఉదయ్ కుమార్. నమస్కారం అందరికీ. అండ్ ఆన్లైన్లో చూసే వాళ్ళకి కర్ణాటక నుంచి ఉన్నారు, ఎల్లరిಗೂ నమస్కార వనక్కం. మీరందరూ లాస్ట్ 2 days నుంచి వచ్చి వింటున్నారు, ఇంతసేపు కూర్చొని వింటున్నారు. మీకోసం మీరు ఒకసారి క్లాప్స్ కొట్టుకోవచ్చు. అంత ఈజీ కాదు, రైట్? ఇన్స్టాగ్రామ్ జనరేషన్లో ఉన్నాం మనం. సో వండర్ఫుల్ థింగ్. అండ్ ఎస్, కమింగ్ టు ఏఐ గురించి ఎవరికైనా ఐడియా ఉందా అండి? ఏం ఐడియా ఉంది సార్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రేట్. ఇంకా ఎనీవన్? కృత్రిమ మేధస్సు అంటే ఓకే, పర్ఫెక్ట్. సో ఏఐ గురించి చాలా డెఫినేషన్స్ ఉన్నాయండి, బట్ మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనకి తెలిసిన లెవెల్ నుంచి వీళ్ళు స్టార్ట్. ఓకే, ఎంతమంది ఇక్కడ రోబో సినిమా చూస్తారు? రోబో 2010. చిట్టి తెలుసా అందరికీ? చిట్టితో రోబో. చిట్టిని పిలుస్తామా? ఒకసారి అందరూ క్లాప్స్ కొడితే చిట్టిని పిలుస్తాం. 1 2 3. చిట్టి ఏం రావట్లేదండి, రజనీకాంత్ మూవీలో ఉందన్నమాట. సో రజనీకాంత్ రోబో సినిమాలో చిట్టికి ఏం చేశారండి? ఒక మెషిన్కి ఒక డేటా నేర్పించారు, రైట్? మ్యాథ్స్ నేర్పించారు, సైన్స్ నేర్పించారు. ఆ నేర్పించిన డేటా ద్వారా చిట్టి డాన్స్ చేసిందా? చిట్టి క్యాన్ ఫైట్. అక్కడ ఐశ్వర్యకి ఎగ్జామ్ ఉంటే చిట్టి పైనుంచి స్కాన్ చేసి ఆన్సర్స్ చూపించలేదా? చిట్టి ఇంకేమేం చేశారు అక్కడ? చిట్టికి ఏదైనా క్వశ్చన్ కానీ అక్కడ టెలిఫోన్ డైరెక్ట్ నెంబర్తో సహా చెప్పారా చిట్టి అక్కడ, రైట్? ఒకవేళ మన లైఫ్లో మన పక్కన ఒక చిట్టి ఉంటే ఎలా ఉంటుంది? చిట్టి అంటే రోబో, ఓకే, వేరే చిట్టి కాదు. చిట్టి అంటే ఒక మెషిన్ ఉంటే మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి అసిస్టెంట్ లాగా సజెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మనకి మ్యాథ్స్లో ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది? సేల్స్లో ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది? బిజినెస్లో ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా బాగుంటుందా? బట్ అలాంటి చిట్టి ఏమైనా ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది, రైట్? వసీకరణ్ చాలా నాలెడ్జ్ ఉంది ఆ సినిమాలో, బట్ వసీకరణ్ ప్లస్ చిట్టి ఉంటే బాగుందా, లేకపోతే వసీకరణ్ ఒక్కడే ఉంటే బాగుందా? వసీకరణ్ ప్లస్ చిట్టి ఉంటే బాగుంది, రైట్? ఇన్ ద సేమ్ వే ఇవాళ మనం జాబ్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్లో ఉన్నాం, టీచింగ్లో ఉన్నాం. మన పక్కన కూడా అక్కడ అసిస్ట్ చేసే ఒక మెషిన్ ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటే ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి, రైట్? నేను చాలాసార్లు విన్నాను, ఓకే, నేను ఒక చిన్న ఊరు నుంచి వచ్చాను, పెద్ద కాలేజ్ నుంచి రాలేదు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, రిసోర్సెస్ లేదు, నా కంపెనీ ఎక్కువ శాలరీ ఇవ్వదు, నాకు చెప్పేవాళ్ళు లేరు, లేదు అని చెప్పాం. బట్ ఇవాళ అవి రీజన్స్ అన్నీ ఆపేయడానికి వచ్చిన జనరేషన్లో ఏఐ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. సో ఇప్పటి నుంచి నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరంటే ChatGPT ఉందన్నమాట, సపోర్ట్ చేయడానికి ఎవరు లేరంటే ChatGPT ఉంది, ఓకే? బిజినెస్లో స్టక్ అయిపోతే ఒక జెమినాయ్ ఉంది, పర్ప్లెక్సిటీ ఉంది, ఓకే, గామా అని చెప్పేసి మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి అనమాట, ఓకే? సో ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఇక్కడ 4 days, దాంతోపాటు ఏఐ కూడా మీరు ఇంటిగ్రేట్ చేయగలిగితే మీరు ఇక్కడ వచ్చిన పర్పస్ అంతా కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? If you are ready, once clap for yourself, because these 4 days would transform your lives, okay? Perfect. So నా స్క్రీన్లో ఒక చిన్న వీడియోతో స్టార్ట్ చేస్తానండి. ఏడుస్తూ లేస్తారండి, అలా లేవద్దండి. నేను ఎలా నిద్ర లేవాలో చెప్తాను. చెప్పండి గట్టి లేవాలా? ఎలా నిద్ర లేవాలో తెలుసా? బర్త్డే నాడు ఎలా నిద్ర లేస్తారు? ఓకే, ఎలా నిద్ర లేస్తారు బర్త్డే నాడు? బర్త్డే అంటారా? వైబ్రేషన్ ఆనందంగా తెలుస్తారు ప్రతిరోజు కూడా. నేను చెప్తున్నాను, నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ లేస్తానని గ్యారెంటీ ఉందా? చెప్పండి గట్టి చెప్పండి. లేదు కదా, నైట్ పోయినట్టు మార్నింగ్ వచ్చినట్టు. ఎవ్రీడే ఇస్ ఎ బర్త్డే. మార్నింగ్ లేవగానే ఏమనుకోవాలి తెలుసా? హ్యాపీ బర్త్డే టు మీ అనుకోండి, యూ అని అనుకోండి. ఎలా ఉందండి వీడియో? అది ఎవరు? అది కంపల్సరీ, రైట్? అంటే ఇప్పటివరకు మనం కంపల్సరీని ఒక స్టేజ్ పైన మాట్లాడడం చూస్తాం, బట్ ఇప్పుడు ఏదైతే ఏమవుతుందంటే జస్ట్ కంపల్సరీ వాయిస్ ఇచ్చేసి సార్ని ఒక చిన్న బాబులా తయారు చేసి ఒక పాడ్కాస్ట్లా చేసాం అనమాట. అంటే ఈ మధ్య ఎడ్యుకేషన్, ట్రైనింగ్స్, బిజినెస్ ఎవ్రీ వేలో ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ వే అనమాట, ఓకే? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ స్ట్రాటజీ. ఇది ఒక టూల్, హెడ్రా ఏఐ అని చెప్పేసి ఒక టూల్ నుంచి క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ కొన్ని టూల్స్ పైన మనం వర్క్ చేస్తాం, ఓకే? రెడీ? పర్ఫెక్ట్. సో ChatGPT ఎంతమంది దగ్గర ఉంది ఫోన్లో? ChatGPT అందరి ఫోన్లో ఉంది, వండర్ఫుల్.
చాట్ జీపీటీ లేని వాళ్ళు ఏం చేయండి అంటే గూగుల్కి వెళ్ళేసి, ఓకే, అందరూ గూగుల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చాట్ జీపీటీ అని టైప్ చేయండి. ఓకే, అందరికీ టైప్ చేయండి. ఇలా వచ్చిందా అందరికీ? వస్తే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, ఆర్ మీ యాప్ ఉన్నా సరిపోతుంది. పర్ఫెక్ట్, అందరికీ వచ్చేసింది. పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనపడుతుంది, ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పేసి. ఓకే, సో ఒకటి అసలు ఏఐ అంటే ఏంటి, ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఒక మనిషి ఎలా అయితే ఆలోచిస్తారో, మనిషి ఎలా అయితే నేర్చుకుంటారో, అది ఒక మెషిన్కి మనం నేర్పించి ఆ మెషిన్తో మనం చేసే పనిని చేయించగలిగితే ఏఐ అంటాం. ఓకే, ఒక వెరీ సింపుల్ లాంగ్వేజ్, టూ మచ్ ఆఫ్ టెక్నికల్గా వెళ్ళట్లేదు. ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు? రోబో సినిమా. రోబో సినిమాలో ఏం చేస్తారు, మనం ఏదైతే నేర్చుకుంటామో సబ్జెక్ట్స్ అదంతా రోబోకి నేర్పించి ఆ రోబోకి క్వశ్చన్ అడిగినప్పుడు రోబో మనకి ఆన్సర్ ఇవ్వడం జరిగింది, రైట్? అప్పుడు ఇదంతా ఒక సినిమా, ఇది ఫిక్షన్ అని చెప్పేసి అనుకున్నాం, బట్ ఇవాళ ఇదంతా ఒక రియాలిటీ అనమాట. ఓకే, సో చాట్ జీపీటీకి ఏమని అడగొచ్చు అనమాట. సో లెట్స్ అజ్యూమ్ నేను ఇక్కడ ఏమడుతున్నానంటే, హాయ్ చాట్ జీపీటీ. ఓకే, నేను సింపుల్గా ఐఎమ్ ఇంటూ బిజినెస్, గివ్ మీ ఎ సేల్ స్క్రిప్ట్ అని చెప్తాను. ఓకే, సో ప్రాంప్టింగ్, డీపర్ ప్రాంప్టింగ్ అంటే ఆ మెషిన్కి అర్థమయ్యే భాషలో చెప్పడం అనమాట, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. ఓకే, ప్రాంప్టింగ్ డిఫరెంట్ ప్రాంప్టింగ్స్ ఉంటాయి, బట్ నేను ఒక జనరల్ వేలో చూపిస్తాను. ఓకే, సో నేను ఇక్కడ చాట్ జీపీటీకి వచ్చేసి ఐఎమ్ ఇంటూ బిజినెస్, నాకు ఒక సేల్ స్క్రిప్ట్ ఇవ్వు అని చెప్పాను, కానీ నాకు తెలుగులో కావాలన్నమాట. ఓకే, ఇన్ తెలుగు అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు ఎనీవన్ కర్ణాటక నుంచి ఉన్నారు? కన్నడ వాళ్ళు ఇక్కడ, కన్నడ, తమిళ్, కర్ణాటక. పర్ఫెక్ట్, ఐ విల్ ఆల్సో షో ఇట్ ఫర్ యూ. తెలుగు వచ్చేసిందా? ఓకే, సో ఫస్ట్ సేల్స్. ఇప్పుడు బిజినెస్లో ఉన్నప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, నార్మల్గా బిజినెస్లో ఏమవుతుందంటే ఒక ట్రైనింగ్ ఇచ్చినప్పుడు జనవరిలో ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, మేబీ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో, ఫెబ్లో వచ్చే వరకు క్లోజింగ్ ఎలా చేయాలో చెప్తారు, మేబీ ఇంకొక మంత్లో ఫాలోఅప్ ఎలా చేయాలో చెప్తారు. బట్ 4th మంత్ వచ్చే వరకు ఫస్ట్ మంత్ చెప్పింది మర్చిపోతాం. ఎంతమంది నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటారు? 4th మంత్ ట్రైనింగ్ ఇచ్చే వరకు 1st మంత్ మర్చిపోతాం, కరెక్ట్? అలా 6th మంత్ వచ్చే వరకు 4th మంత్ చెప్పింది మర్చిపోతాం, రైట్? బట్ మనం సేల్ చేయాలంటే ఓపెనింగ్ ఉండాలి, క్లోజింగ్ ఉండాలి, ఫాలోఅప్ చేయాలి, అవన్నీ ఉంటేనే కదా సేల్ అయ్యేది. బట్ ప్రాబ్లం ఏమవుతుంది, మన కంపెనీ ఎవ్రీడే మనకి ట్రైనింగ్ ఇవ్వలేదు, అండ్ మన సీనియర్ ప్రతి ఒక్క ప్రజెంటేషన్కి వచ్చేసి మనకి హెల్ప్ చేయలేరు, రైట్? బట్ చాట్ జీపీటీలో ఏమవుతుందంటే, లెట్స్ అజ్యూమ్ మీరు రేపు ఒక ఐటీ ఎంప్లాయీని కలుస్తున్నారు. ఓకే, ఆ ఐటీ ఎంప్లాయీకి ఒక 50 lakh ప్యాకేజ్ ఉంది. చాట్ జీపీటీకి వెళ్ళేసి నేను రేపు ఒక ఐటీ ఎంప్లాయీని కలుస్తున్నాను, ఆయనకు ఒక 50 lakh ప్యాకేజ్ ఉంది, ఆయన ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉందన్నమాట షాద్ నగర్ ఏరియా పైన. ఈ పర్సన్ని నేను ఎలా కన్విన్స్ చేయాలి, నాకు స్టెప్ బై స్టెప్ చెప్పండి. చెప్పిన తర్వాత ఆయన నేను ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఏమేమి ఆబ్జెక్షన్స్ ఇవ్వచ్చో కూడా చెప్పమంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. అలా వస్తే మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందా అవ్వదా? అవుతుంది అంటే ప్లీజ్ రేజ్ యూర్ హ్యాండ్. అలా ఉంటే బాగుంటుందా, లేకపోతే చాలా కష్టపడుతూ మనకి తెలిసిన ఓపెనింగ్, మనకి తెలిసిన క్లోజింగ్, మనకి తెలిసిన పాత విధానంగా వెళ్తే బాగుంటుందా? ఎలా బాగుంటుంది? న్యూ వేలో వెళ్తే బాగుంటుంది, రైట్? ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏమన్నాను, ఇది ఒక నార్మల్ ఒక సేల్స్ ప్రజెంటేషన్ నాకు ఇవ్వని చెప్పాను స్క్రిప్ట్, బట్ ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పవచ్చు అనమాట. ఓకే, హలో చాట్ జీపీటీ, ఐఎమ్ ఇంటూ సేల్స్, ఐఎమ్ డీలింగ్ విత్ షాద్ నగర్ ఓపెన్ ప్లాట్స్. Tomorrow I have a customer who is an IT employee with 50 lakh package. I want to deal with this customer and close this sale. So please give me sales script like Hyderabad's top real estate consultant who sold more than 200 plots in Hyderabad, and give me 10 objections, okay? 10 objections that person might raise. So కొంచెం నెట్ స్లోగా ఉంది. సో చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత చాట్ జీపీటీని మల్టీ మోడల్ అంటాం అనమాట. ఓకే, రైట్? చూసారా ఇప్పుడు నేనేమన్నా టైప్ చేసానా ఆటోమేటికల్గా వచ్చేసిందా? కనపడుతుందా అక్కడ కింద హలో చాట్ జీపీటీ? నేను టైప్ చేశానా, చేయలేదా? చేయలేదు, రైట్? ఓన్లీ వాయిస్. ఇలా ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, ఒక 1-2 lines ఉన్నప్పుడు నేను టైప్ చేయొచ్చు, బట్ నేను ఒక 20 lines చెప్పాలి, 30 lines చెప్పాలి, నేను ఏమనుకుంటున్నాను అంతా చెప్పాలి. అప్పుడు టైప్ చేయడం అంత ఈజీ కాదు కదా. అప్పుడు మనం
పక్కన ఉండే వాయిస్ మోడ్ యూస్ చేసుకోవచ్చు. సో వాయిస్లో ఏమవుతుంది, నేను చెప్పిందంతా కూడా అక్కడ టెక్స్ట్లా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేయగానే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఇన్ తెలుగు అని చెప్పేసి చెప్తాను. ఓకే, నాకు తెలుగులో కావాలి కాబట్టి. సూపర్. ఇప్పుడు నేను మీకు హైదరాబాద్ 2000కి పైగా ప్లాట్లు అమ్మిన టాప్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా చెప్తాను. ఎందుకు ఇంపార్టెంట్ అండి ఇది? హైదరాబాద్లో షాద్నగర్ ఏరియాలో 200 ప్లాట్స్ కంటే ఎక్కువ అమ్మిన పర్సన్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా ఉండదా? ఆయనకి సేల్ ఎలా క్లోజ్ చేయాలో తెలుసు, ఓపెనింగ్ ఎలా చేయాలో తెలుసు, ఆబ్జెక్షన్ ఇస్తే ఎలా చేయాలో తెలుసు అని తెలుసు కదా. అదే నేను నార్మల్గా చాట్‌జిపిటికి వెళ్ళేసి షాద్నగర్లో ప్లాట్ అమ్ముదాం అనుకుంటాను, సేల్ స్క్రిప్ట్ ఇవ్వంటే ఒకలా వస్తుంది. బట్ షాద్నగర్లో నేను అమ్మాలి, ఐటీ ఎంప్లాయ్ని కలవాలి, నువ్వు నాకు ఎలా ఆన్సర్ ఇవ్వు అంటే ఆల్రెడీ నువ్వు ఒక 200 ప్లాట్లు అమ్మిన పర్సన్ లాగా ఆన్సర్ ఇవ్వు. అప్పుడు ఎలా ఉంటుంది ఓపెనింగ్? కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చాట్‌జిపిటిలో ఏంటి అంటే, మనం ఆ మెషిన్కి ఒక రోల్ ఇచ్చామనుకోండి, ఆ రోల్ ద్వారా మనకు కావాల్సిన బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ వస్తుంది. ఇది మీ సీనియర్ కూడా మీకు చెప్పలేకపోవచ్చు అనమాట. ఓకే, ప్రతి ప్రజెంటేషన్కి మనం మన సీనియర్తో వెళ్ళి చేయలేం కదా, ఆర్ వాళ్ళు కాల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక ప్రజెంటేషన్ ఇచ్చే ముందు చాట్‌జిపిటికి అడుగుతారనమాట. సో నేను ఒక బిజినెస్ పర్సన్ని కలుస్తున్నాను, ఆయన ఆల్రెడీ ఆబ్జెక్షన్స్ ఇస్తున్నారు, ఎలా క్లోజ్ చేయాలి సేల్ అని చెప్పేసి. ఇంకొంతమంది నేను టీచర్లా పనిచేస్తాను, బట్ నా స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా అర్థం అవ్వట్లేదు. మీరు బాహుబలి సినిమాతో కనెక్ట్ చేసి మనం చెప్తారా? ఆటోమేటికల్గా బాహుబలి సినిమాతో కనెక్ట్ చేసి ఎగ్జాంపుల్స్ చూడడం జరుగుతుంది అనమాట. చాలామంది స్టూడెంట్స్ వాడుతున్నారు. ఓకే, వాళ్ళ టీచర్ చెప్పేది అర్థం కాకపోతే చాట్‌జిపిటి ఓపెన్ చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా, సినిమా అవ్వచ్చు, గేమ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఆ విధంగా నేర్చుకుంటున్నారు. దీనివల్ల ఎంతోమంది లైఫ్స్ ఈజీ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ న్యూస్లో చూస్తున్నాం, ఒక 10 కోట్ల జాబ్స్ పోబోతున్నాయి నెక్స్ట్ 5 yearsలో అని చూస్తాం. ఎంతమంది చూస్తారు జాబ్ పోతాయని? ఏఐ వల్ల జాబ్స్ పోతాయి. బట్ ఎన్ని జాబ్స్ రాబోతున్నాయి ఎంతమంది తెలుసు? ఇది ఎవరు చూపించట్లేదు అనమాట. నా పాయింట్ ఏంటంటే, లెట్స్ ఫోకస్ ఆన్ ద పాజిటివ్ పార్ట్ అసలు. ఓకే, దగ్గర రేపు ఒక 10 కోట్ల కొత్త జాబ్స్ కూడా రాబోతున్నాయి. ఓకే, 8 to 10 crore జాబ్స్ పోవడం ఎంతైతే చెప్తున్నారో, కొత్త జాబ్స్ కూడా రాబోతున్నాయి. బట్ కొత్త జాబ్స్ ఇవాళ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అనమాట యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఇవన్నీ మెల్లిమెల్లి ఇయర్ బై ఇయర్ కొత్త జాబ్స్ రాబోతున్నాయి. అంటే ఎవరైతే ఏఐ నేర్చుకోగలుగుతారో, ఎవరైతే ఈ టూల్స్ వాళ్ళగలుగుతారో వాళ్ళకి రిజల్ట్స్ బాగా వస్తాయి. ఓకే, ఎందుకు రిజల్ట్ వస్తుంది? 200 ప్లాట్స్ అమ్మిన పర్సన్ లాగా నేను ఓపెనింగ్ చేసి, నేను క్లోజింగ్ చేసి, నేను ఫాలో అప్ చేసి కస్టమర్ సర్వీస్ ఇస్తే, నేను ఇవాళ ఒక 10 ప్లాట్స్ అమ్మితే ఇంకొక 20 ప్లాట్స్ ఎక్స్ట్రా అమ్మొచ్చు, అమ్మలేనా? ఇవాళ అమ్మలేరు, ఒక 6 months or 1 year తర్వాత చేయొచ్చా సేల్స్లో? నేను ఒక టీచర్ అవుతే నేను ఇవాళ బాగానే చెప్తాను, మ్యాథ్స్, సైన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వరల్డ్లో ఉండే బెస్ట్ టీచర్ లాగా నేను ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి, ఓకే, ఒక ఫన్ యాక్టివిటీ పెట్టేసి చెప్తే నా స్టూడెంట్స్కి ఇంకా బెటర్గా అర్థమవుతుందా అవదా? మీరు ఒక స్టూడెంట్ ఉన్నారు, మీరు బాగా కష్టపడుతున్నారు, ఐఐటీ ఎగ్జామ్, యూపీఎస్సీ, గ్రూప్స్, నీట్ ఆర్ వాట్ ఎవర్ ఎగ్జామ్ ఇట్ ఈస్. ఆ ఎగ్జామ్ మీరు ఆల్రెడీ కష్టపడుతున్నారు. ఓకే, మీరు చాట్‌జిపిటి వాడినా వాడకపోయినా కష్టపడుతున్నారు. బట్ ఆల్ ఇండియా టాప్ 10 ఐఐటీలో వచ్చే ర్యాంక్ వచ్చే పర్సన్ ఎలా చదువుతారు? వాళ్ళు మార్నింగ్ ఎలా లెగుస్తారు? ఓకే, రివిజన్ ఎలా చేస్తారు? వీకెండ్లో ఏం చేస్తారు? పొద్దున్న ఏం చేస్తారు? సాయంత్రం ఏం చేస్తారు? ఫిజిక్స్ ఎలా నేర్చుకుంటారు? కెమిస్ట్రీ ఎలా నేర్చుకుంటారు? ఓకే, మ్యాథ్ ఎలా నేర్చుకుంటారు? ఎగ్జామ్ ముందు ఎలా నేర్చుకుంటారు? రివిజన్ ఎలా చేస్తారు? ఎలాంటి వాళ్ళతో ఉంటారు? టెస్ట్ పేపర్స్ ఎలా రాస్తారు? ఆ డేటా మొత్తం నేను చాట్‌జిపిటి నుంచి తీసుకొని స్టూడెంట్స్కి ఇచ్చినా సరే, మీరు ఒకవేళ స్టూడెంట్ ఉంటే మీరు అది ప్రిపేర్ అవుతే మీకు ఇవాళ వచ్చే ర్యాంక్ అంటే బెటర్ ర్యాంక్ వస్తుందా రాదా? కరెక్ట్. సో స్టూడెంట్ అయినా సరే, టీచర్ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, ఎంప్లాయీ అయినా సరే, బిజినెస్ పర్సన్ అయినా సరే, ఒకప్పుడు చెప్పామండి నాకు దగ్గర సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, రిసోర్స్ లేదని. ఇవాళ చెప్దాం ఆ రీజన్స్. ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన ఒక చిట్టి ఉందండి, చిట్టి పక్కన ఉన్నా కూడా మైండ్లో టెన్షన్ పడితే కెన్ వి డూ సంథింగ్? ఏం చేయలేం కదా. పక్కన ఉన్న మెషిన్ని మనం యూస్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ చాట్‌జిపిటి? మీకు పైన GPT-5 అని చూస్తే ఏంటి అంటే, ఇది రీసెంట్గా వచ్చిన మోడల్. ఓకే, చాట్‌జిపిటి 3 అంటే ఒక స్కూల్ స్టూడెంట్తో మాట్లాడిన విధంగా, చాట్‌జిపిటి 4 అంటే ఒక కాలేజ్ స్టూడెంట్తో మాట్లాడిన విధంగా, చాట్‌జిపిటి 5 అంటే ఒక PhD లెవెల్ ఎక్స్పర్ట్ మీ పక్కన ఉన్నట్టు. ఏం PhD? హెల్త్ కేర్ కావాలంటే హెల్త్ కేర్ PhD వాళ్ళు ఉన్నట్టు, బిజినెస్ కావాలంటే బిజినెస్లో PhD చేస్తున్న వాళ్ళు, మార్కెటింగ్ కావాలంటే మార్కెటింగ్లో PhD చేస్తున్న వాళ్ళు, టీచింగ్ అంటే టీచింగ్లో PhD చేస్తున్న వాళ్ళు అనమాట. ఎనీ సబ్జెక్ట్ PhD పర్సన్ మన పక్కన ఉన్నట్టు. అది ఒక మంచి విషయమా కాదా? మన పక్కన గంపర్ సార్ డైలీ ఉండి గైడ్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? గంపర్ సార్ ఒక 1 hour మాట్లాడితేనే అంత బాగున్నప్పుడు, గంపర్ సార్ ఎలా అయితే గైడ్ చేస్తారో అలా చాట్‌జిపిటి మనకు గైడ్ చేస్తే మన జాబ్, మన బిజినెస్, మన ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుందా అవదా? ఆ పాసిబిలిటీ ఎప్పుడు లేనంత పాసిబిలిటీ ఇప్పుడు ఉంది. ఒకసారి ఏఐకి క్లాప్స్ కొడదామా? ఎందుకంటే ఇంత
గ్రేటెస్ట్ థింగ్ పెట్టుకొని మనం ఇంకా బాధపడుతూ ఇంకా భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదనమాట. జోహో ఎంతమందికి తెలుసు? జోహో. పర్ప్లెక్సిటీ ఎంతమందికి తెలుసు? ఒకసారి క్లాప్స్ కొడతామా జోహో అండ్ పర్ప్లెక్సిటీ. మన ఇండియన్స్ యూనో ఇవాళ మైక్రోసాఫ్ట్తో పోటీ పడుతున్నారు, చాట్ జీపీటీతో పోటీ పడుతున్నారు. 20,000+ crores ఆఫ్ వాల్యుయేషన్ పర్ప్లెక్సిటీ, రైట్? అంటే వాళ్ళ పాసిబిలిటీ ఉంది. మనకు చాలామంది ఏమంటారంటే నేను చదువుకోలేదండి. ఏం కాదండి, చాట్ జీపీటీకి అడగండి, మీకు ఏం రాదు, క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ చేసుకున్నాం రాదా, వెబ్సైట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ రాదా, ఇమేజెస్ చేసుకోవచ్చు. సేల్స్ రాదన్నారు, ఇప్పుడు సేల్స్ చూపించాను. అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. ఓకే, మీ దగ్గర ఐడియా ఉంది కదా, ఇక్కడ నుంచి మీకు రానివి నేర్చుకొని మీరు చేద్దాం అనుకుంది చేసుకోగలుగుతారా? ఎంతమంది కాన్ఫిడెన్స్ ఉంది? ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఎంతమందికి హ్యాండ్ రేస్ చేయని వాళ్ళు? మీకు కాన్ఫిడెన్స్ లేదా? కాన్ఫిడెన్స్ ఉంది, రైట్? సో హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ డూ ఇట్. ఓకే, నేను ఇప్పుడు ఒక సింపుల్ సేల్స్ స్క్రిప్ట్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇక్కడ చూడండి, టాప్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏం చేస్తారు, ఆరంభం వాళ్ళు ఎలా ఓపెనింగ్ చేస్తారు. ఓకే, హాయ్ కస్టమర్ పేరు, ఓకే, అక్కడ ఉద్దేశం ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోవడం. తర్వాత షాద్నార్ గురించి అక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రాజెక్ట్స్ హైలైట్స్ ఏంటి, ఓకే, క్లోజింగ్ ఎలా చేయాలి, వాళ్ళు ఇచ్చే ఆబ్జెక్షన్స్ ఏంటి. కస్టమర్స్ చెప్తారు కదా, ఏమేమి చెప్తారు, రేటు కొంచెం ఎక్కువగా ఉంది అండి అని చెప్తారు కదా. సో అప్పుడు అందరూ బ్లాక్ అయిపోతారు, కొంతమంది ఏం చెప్పాలో తెలియదు అనమాట. లేదండి మా ప్లాటే చాలా మంచిది, ఏరియాలో మేమే తక్కువకి ఇస్తున్నాం అని అవే చెప్తాం కదా. బట్ అక్కడ ఏం చెప్తున్నారు, అవును కానీ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఏంటి, క్లియర్ టైటిల్ ఉంది, ఓకే, డెవలప్మెంట్స్ అంటే ఆబ్జెక్షన్ ఏంటో వచ్చేస్తుంది, ఆ ఆబ్జెక్షన్కి ఎలా ఆన్సర్ చేయాలో కూడా వస్తుంది అనమాట. ఇంకా డీప్గా తీసుకోవచ్చు. చాలామంది ఎందుకు అవుతాయి సేల్స్, ఆబ్జెక్షన్స్ వల్ల అవుతాయి, రైట్? బిజినెస్ ఆర్ ఎనీథింగ్. ఉదయ్ ఇది చెప్పు, Yes. పిల్లలు బాగా చదవట్లేదు, ఎలా చదివించాలి? ఎస్ సార్. సో లెట్స్ డే మొత్తం ప్లాన్ ఎలా చేయాలి? 10th క్లాస్లో ఏం క్వశ్చన్స్ వస్తుండొచ్చు? ఎస్ అవి కూడా చెప్తాయా? అది కూడా చెప్తుందా? ఎస్ సార్. ఓకే, ఈ చాట్ జీపీటీకి ఎప్పుడు పెళ్ళి అవుతుందో అడుగు. సో సార్ అడిగారు కదా, అడుగుతున్నాం అనమాట. అన్నారు గెటింగ్ మ్యారీడ్, నిజంగానే కొట్టిండు ఆయన. అది కూడా మాట్లాడతలేదు. ఏమన్నారు, ఇఫ్ ఐ వర్ ఎ హ్యూమన్ ఐ వుడ్ ప్రాబబ్లీ సే నన్ను లవ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ప్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి ఆన్సర్ ఇస్తున్నాడు అక్కడ. అది అడుగు. 10th క్లాస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్. ఒక పాట పాడించాలంటే ఏమైనా అడగొచ్చా దాన్ని? Yes, sir. సాంగ్ రాయొచ్చా? సాంగ్ కూడా రాయొచ్చు. ఎస్ ఒక స్పీచ్ రాయాలంటే ఎస్ సార్. సో ఏ టాపిక్ పైన స్పీచ్ రాద్దామండి? ఏ టాపిక్? అడగండి గట్టిగా అడుగు. ఏ టాపిక్ పైన రాద్దాం? సారీ, లైన్స్ ఇంట్రెషన్ మాకు రోజు అదే చెప్తున్నాం, కొత్త చెప్పు. ఓకే, టైం మేనేజ్మెంట్. అడగండి, వాళ్ళని అడగండి. సారీ మ్యామ్, మనీ మేనేజ్మెంట్. ఓకే, డబ్బుని ఎలా పొదుపు చేయాలా, మేనేజ్ చేయాలా, డొనేట్ చేయాలా? హౌ టు ఎర్న్ మనీ అండ్ డొనేట్. హౌ టు ఎర్న్ మనీ అండ్ డొనేట్ అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. అది కూడా వాయిస్లో చెప్పేస్తే. సో ఫ్రెండ్స్, నేను కావాలని కొద్దిగా ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇది మీకు బేసిక్స్. ఇంకా 17th నాడు మీకు 1.5 hour 2 hours క్లాస్ ఉంటుంది. ఆ రోజు పిల్లలందరూ పట్టుకురండి. ఆ కాలేజీ పెట్టే వాళ్ళు మానేపియండి, కాలేజీ ఏమొద్దు, ఇక్కడ రమ్మని చెప్పండి. 1 year నేర్చుకుంటే ఇక్కడ నేర్చుకుంటారు. ఇక్కడ చూడండి, ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలో మొత్తం చెప్తాను అనమాట. వర్క్ షాప్స్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐపిస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్. నాకు ఎస్ఐపి అంటే తెలియదు అనమాట. ఓకే, మళ్ళీ ఏమడుతున్నాను, వాట్ ఈస్ ఎస్ఐపి అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. ఓకే అయ్యా, ఇంకోటి అడుగు, హౌ టు ఎర్న్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, బాగుందా నా ప్రశ్న బాగుంటే గట్టిగా ఓ అనండి, గట్టిగా. వీళ్ళందరికీ డబ్బు లేకుండా డబ్బులు కావాలి. సో హౌ టు ఎర్న్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలుగు, ఆన్సర్ ఇన్ తెలుగు, రిప్లై ఇన్ తెలుగు. రైట్. డబ్బు లేకుంటే ఎట్లా డబ్బు వస్తుంది బాస్? ఎట్లా వస్తుంది? ఆలోచిస్తుంది, రాదు. సూపర్ ప్రశ్న, అది కూడా కష్టపడాలి. అవును, ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బు సంపాదించే 10 సులభ మార్గాలు. యూట్యూబ్ రీల్స్, అఫిలియేట్ మార్కెటింగ్, ఆన్లైన్ టీచింగ్, కోచింగ్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, వాయిస్ ఓవర్ ట్రాన్స్లేషన్ జాబ్స్, బ్లాగింగ్, మీడియం రైటింగ్, ఏఐ టూల్స్ ద్వారా సర్వీస్లో, వాట్సాప్ బిజినెస్ గ్రూప్స్. దానికంటే డబ్బు సంపాదించవచ్చా? ఉదయ్ స్టైల్ బిజినెస్ ఫార్ములా, ఆయన కూడా ఇచ్చిండు.
ఓకే బాస్, ఇంకోటి అడుగు. మ్యాట్రిమోనీ పెట్టుకొని డబ్బు సంపాదించవచ్చు అడుగు. కెన్ ఐ డూ మ్యాట్రిమోనీ ఏజెన్సీ? మీరు కూడా అడగొచ్చండి, నన్ను ఇబ్బంది పెట్టేయకండి. రైట్. వావ్, ఫుల్ బిజినెస్. ఇంటికో ఉన్నారు పెళ్లి కాని వాళ్ళు. హారోస్కోప్స్ ఎవ్రీథింగ్, హారోస్కోప్తో సహా వస్తుంది అనమాట. యా. ఇప్పుడు నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను చూడండి. 17th August 1996, 3:10 AM. ఓకే, గివ్ మీ మై ఆస్ట్రాలజీ రిపోర్ట్. ఓకే, స్పెల్లింగ్స్ తప్పు పెట్టినా ఏం కాదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు బయట వెళ్ళేసి 1000-2000 రూపీస్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ దుకాణం పెట్టుకోండి, ఈ షాప్ పెట్టుకోండి. ఇక్కడ జాతకం చెప్పబడను, చాట్ జీపీటీ అని చెప్పొద్దు. రండి, మీ ముఖ కవలికలు చూసి నేను చెప్తాను. ఇలాంటి మోసాలు చేయకండి బాబు. సో మీ జన్మ వివరాలు, సో కంప్లీట్ స్ట్రెంగ్త్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, సూచనలు ఏంటి, అంటే ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ హియర్ విత్ రెస్పెక్ట్ టు చాట్ జీపీటీ. ఇందాక సార్ క్వశ్చన్స్ అడిగారు, రైట్? నా గురించి అడిగిన చెప్తుందా అది? యా, ఎస్ సార్. దానికంటే తెలుసు. డేటా ఆల్రెడీ ఫీడ్ సార్. హూ ఈస్, అది వాయిస్తో చెప్పొచ్చు కదా, ఈజీ ఇది కదా. వాయిస్ నెట్ రావట్లేదు, వెరీ నెట్ రావట్లేదు. ఓకే. వావ్, సర్చింగ్ ఫర్ గంపా నాగేశ్వరరావు. ఫోటోలు కూడా వచ్చినాయి. నా జాతకం మొత్తం వచ్చింది అది. ఇక్కడ అడుగు, నన్ను ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఎట్లా ఇంటర్వ్యూ తీసుకోవాలని అడుగు చూద్దాం. ఐ వాంట్ టు ఇంటర్వ్యూ గంపా నాగేశ్వరరావు. వాట్ క్వశ్చన్ షుడ్ ఐ ఆస్క్? బాబు, నా గురించి నేను చెప్పుకుంటలేను, ఇక్కడ రావచ్చు, మీరు చెప్పుకోవచ్చు. అంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు నేర్చుకోకుంటే టోటల్లీ నాతో పాటు చెప్పండి. ఇఫ్ ఐ డోంట్, చెప్పండి గట్టిగా, ఇఫ్ ఐ డోంట్ అప్డేట్ ఐ విల్ బీ అవుట్డేట్. ఎస్, చూడండి, నన్ను ఎట్లా ఇంటర్వ్యూ తీసుకోవచ్చో ఆ టీవీ ఛానల్ ఇట్లా కొట్టే తీసుకుంటారు. దిస్ ఇస్ హౌ బ్యూటిఫుల్లీ క్రియేటెడ్. ఉదయ్ ఇక్కడికి వచ్చారు కదా మన పార్టిసిపెంట్స్, ఇప్పుడు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరి గురించి ఒక మంచి పాట, కవిత రాయి. హు ఆర్ అటెండింగ్ టుడేస్ ఇంపాక్ట్. సో నేను ప్లీజ్ క్రియేట్ ఎ సాంగ్ ఫర్ our audience attended, who are attending, very dedicated, వెరీ డెడికేటెడ్. వీళ్ళు dedicated, చేతులు ఉప్పుకుంటూ వచ్చారు. ఎవ్వరు యాపిల్ తీసుకురాలేదు, బనానా తీసుకురాలేదు. attentive, amazing, అమేజింగ్ కూడా. చప్పటి కొట్టుకోండి వాస్, అమేజింగ్ అంటే మీరు. who are attending. ఏంది వాస్ అంటే, ఒక కవిత రాయాలంటే కూడా మనం ఏ రకంగా సపోర్ట్ తీసుకోవచ్చు అనేది సింపుల్గా మీకు ఒక టెక్నాలజీ. చూడండి, తెలుగు అని రాయి, తెలుగు అని రాయి, ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ సాంగ్ వస్తుంది. మనమే ప్రభావం, ఇంపాక్ట్, అంతం. ఓ సాంగ్ వచ్చిందండి అక్కడ. ఈరోజే మన మార్పు మొదలవుతుంది, మనలోని అద్భుతాన్ని మేల్కొనే సమయం వచ్చింది. ఓకే, ఈ సాంగ్ అంతా కాపీ ఈ సాంగ్ను తెలంగాణ స్టైల్లో రాయమన్. అది చాలా అచ్చు తెలుగులో ఉంది, మా హృదయం భాషలో రావాలి మాకు, ఇన్ తెలంగాణ స్టైల్, ఇన్ తెలుగు. ఎస్, తెలుగు వచ్చేసి. అది జోష్, ఆశ, స్పార్క్, మంట పెట్టే స్పార్క్. ఇది వాడిపిస్తావా? ఎస్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు సింగ్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇక్కడ సార్. అడగండి, ఎవరైనా పాట పాడతారో అడగండి. ఎంత తీసుకుంటారు పాట పాడితే? ఎనీవన్? సారీ, అక్కడ పెట్టిండు కదా, అక్కడ పైన రెడీ పెట్టిండు. సో మై డియర్ ఫ్రెండ్స్, నౌ యూ కెన్ మేక్ దిస్ సాంగ్, సింగ్ నౌ. పాట పాడము, మ్యూజిక్ కొట్టడం అన్నీ వచ్చేస్తుందండి. అంటే ఈ రోజుకు 2 పాటలు రాసి 5,000 సంపాదించుకోవచ్చు, 10,000 సంపాదించుకోవచ్చు. ఒక హోటల్ వాళ్ళు కానీ, క్లాత్ మర్చెంట్ కానీ, మీ ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ వెళ్ళి కన్విన్స్ చేసి, సార్ మీ యొక్క సాంగ్ నేను తయారు చేస్తాను,
మీకు ఎంత ఇస్తానని మాట్లాడి రోజు 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఎంతో మందికి అద్భుతంగా డబ్బు సంపాదించే మార్గం కూడా ఉంది. నెట్ రావట్లేదా? ఏం కావాలి? ఆడియో ఎస్ నెట్ చాలా స్లో ఉంది సార్, పని చేయట్లేదు. నెట్ చాలా స్లో ఉండడానికి కారణము రైట్. సో అంత లోపల మీరు హాట్స్పాట్ తీసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నౌ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక జెమినీకి వెళ్ళండి, అంత లోపల ఇది వస్తుంది కదా. అయ్యా హలో జెమినై, జెమినీకి వెళ్ళండి. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా సహాయం చేయగలను? జెమినై నేను మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్లో ఉన్నాను. ఇక్కడ ఒక 500+ ఆడియన్స్ వచ్చారు, చాలా డెడికేటెడ్, చాలా ప్యాషనెట్, చాలా కమిటెడ్గా వింటున్నారు. ఒకసారి వీళ్ళందరికీ హాయ్ చెప్తారా? వావ్, 500 మందితో మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామా? చాలా బాగుంది. ఇంతమంది డెడికేటెడ్, ప్యాషనేట్, కమిటెడ్ ఆడియన్స్ మధ్యలో ఉండడం నిజంగా గొప్ప విషయం. మీ అందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాం మీ జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. క్లాప్స్ కొట్టొచ్చు మీకోసమే. ఆమెకు మంత్లీ శాలరీ ఎంత అడుగు? జెమినై మీ మంత్లీ శాలరీ ఎంత? ఓ, నేను ఒక AI నమూనాని, కాబట్టి నాకు జీతం లేదు. కానీ నేను మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటాను. జీతం లేని మనుషులు మీ ఇంట్లో పెట్టుకోండి బాస్. ఇంకా మీ మొబైల్ మీ జీతగాడో, మీ సర్వెంటో, మీ ఎంప్లాయీ, దీన్ని వాడుకోవడం తెలిసే ప్రపంచం మీ చేతిలో ఉంటుంది మిత్రమా. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే త్రూ ది ఉదయ్ గారు. యా, లాస్ట్ 5 minutes. మీరు చాలా మంచి మాట. ChatGPT మీలాంటి యా. సో నా బాస్ డైలీ నన్ను తిడుతున్నారు అనమాట. నేను ఇప్పుడు ఆ కంపెనీ వదిలేసి వెళ్ళిపోవాలా లేకపోతే ఉండాలా, ఏం చేయమంటారు? మీ బాధ నాకు అర్థమైంది. మీ బాస్ మిమ్మల్ని ప్రతిరోజు తిడుతుంటే అది ఖచ్చితంగా బాధాకరమైన విషయమే. అయితే మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా కొన్ని విషయాలు ఆలోచించడం మంచిది. మొదట మీ బాస్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆయనకు ఏమైనా సమస్యలు ఉన్నాయేమో లేదా పని ఒత్తిడిలో ఉన్నారేమో తెలుసుకోవాలి. ఒకవేళ ఆయన ప్రవర్తనలో థ్యాంక్ యూ ChatGPT. రేపు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనమాట, కానీ నాకు భయం వేస్తుంది. ఒకసారి మనం ఇంటర్వ్యూ సిమ్యులేషన్ చేస్తామా? మీరు ఒక ఇంటర్వ్యూవర్లా యాక్ట్ చేయండి, నేను ఒక క్యాండిడేట్లా యాక్ట్ చేస్తాను. మీరు క్వశ్చన్స్ అడగని, నేను ఆన్సర్ చెప్తాను. నేను చెప్పేది కరెక్ట్ ఉందా లేదా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకే? ఖచ్చితంగా శ్రీధర్ వస్తుందా? ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో నేను మీకు నాకు నేర్పిస్తాను. క్యాచ్ చేస్తుడు. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పండి. ఎస్, నేను రెడీగా ఉన్నాను. My dear friends, is it interesting? So tell yourself and why You are want to interested know in this more? position. How many are interested to earn money through AI? డబ్బు సంపాదించే సిద్ధంగా ఉన్నారా? సో 17th నాడు జస్ట్ నో ఐ డిసైడెడ్ 3 hours క్లాస్, మార్నింగ్ 9 to 12, ఓన్లీ దిస్ AI మీద. సాంగ్ మొత్తం కాపీ చేశారు, అది రాసుకోండి. సైట్ పేరు suno.com, suno.ai. ఈ సాంగ్ను రాసింది తీసుకెళ్ళి అక్కడ కాపీ చేస్తున్నాడు. అయితే దీంట్లో ఏం చేయాలంటే ఆ లాంగ్వేజ్ కొద్దిగా కరెక్షన్ కూడా చేసుకోవచ్చు అవసరమైతే. కొన్ని తప్పులు కూడా వస్తాయి, అది కింద రాస్తాయి, తప్పులు ఇచ్చే అవకాశం ఉందని ఇస్తుంది. కాబట్టి తప్పులు చేసుకొని మనం సింపుల్గా మార్చుకోవచ్చు. మనం ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది చూడండి. సాంగ్ విత్ మ్యూజిక్తో పాటు వస్తుంది. ఇంగ్లీష్లో పెడుతున్నావా? లేదు, మిక్స్. ఈరోజు బర్త్డే ఉందా ఎవరిది? అబ్దుల్ కలాం గారితో పాటు. సో ఫ్రెండ్స్, మీకు పైరు పెట్టు శ్రీధర్. ఈ రోజు మన పుట్టిన రోజు కాదు గారు, ఇది మన పునర్జన్మ. మనలోని మహానుభావుడు మేల్కొనే రోజు.
అర్జున్ చూడకు సరే చూడకు లేదని పిన్ లేదా అరే ఇంత మనం ప్రొఫెషనల్గా ఉండాలి అయ్యా ఉదయ్ ఇది పెట్టలేమా అంటే కనెక్ట్ తీసి పల్లెలోన పట్నంలోన ఒక్క జోష్ ఒక్క దిశ గంపగారి మాటలతో వెలుగొందుతున్న ఆశ మనసులో మంట పెట్టే రెండో స్టైల్ ఇంపాక్ట్ పేరు చెప్పగానే ఒక స్టైల్ అండి రెండో స్టైల్ కూడా వచ్చింది అక్కడ గారు ఇది మన పునర్జన్మ మనలోని మహానుభావుడు మేల్కొనే రోజు పల్లెలోన పట్నంలోన ఒక్క జోషు ఒక్క దిశ గంపగారి మాటలతో వెలుగొందుతున్న ఆశ మనసులో థ్యాంక్ యూ వండర్ఫుల్ ఉదయ్ మంచి టెక్నిక్ నేర్పించారు ఇంకా మా వాళ్ళు పాటలు రాస్తారా ఈరోజు నైట్ అసైన్మెంట్ ఎంతమంది పాట రాస్తారు చేయబెట్టండి పాట రాయాలి గ్రూప్లో పెట్టాలి దాన్ని వీడియో ఎలా తయారు చేయాలో రేపు నేర్పిస్తాం మీకు ఓకే నౌ కెన్ యూ మేక్ మనీ త్రూ దిస్ ఎ స్మాల్ టెక్నిక్ హలో లౌడ్లీ రైట్ సో జెమినీ ఐతోని అవతార్స్ ఎలా తయారు చేయొచ్చో చూపించేసి క్లోజ్ చేద్దాం ఇప్పుడు రైట్ ఓకే థ్యాంక్ యూ వండర్ఫుల్ ఇది యాక్చువల్గా కంపల్సరీ స్టోరీ ఒక స్టోరీ బుక్లా తయారు చేస్తాం అనమాట జెమినాయ్ నుంచి. స్ఫూర్తి శిఖరం. ఒక చిన్న పల్లెటూరిలో పెద్ద కలలతో ఒక బాలుడు ఉండేవాడు. అతని పేరు నాగేశ్వరరావు. అతని కళ్ళలో ఎప్పుడూ ఒక మెరుపు, మాటలలో ఒక ధైర్యం ఉండేవి. ఆ పల్లెటూరి పొలాల గట్లపై నడుస్తూ ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ తను కూడా ఒక నక్షత్రంలా ప్రకాశించాలని తపన ఉన్నా. సో జెమినాయ్ అండి, జెమినాయ్ వచ్చేసి గూగుల్ ప్రోడక్ట్ అనమాట. చాట్‌జిపిటి వచ్చేసి ఓపెన్ అయ్యే వాళ్ళది. అది ఎట్లా తయారు చేయొచ్చు నేర్పియాలి. ఎస్, ఈ రకంగా మీ ఏరియాలో చిన్న హోటల్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఓ సింపుల్గా నేను పాట రాసిస్తాను ఇలా తయారు చేసిస్తానని ఇక డిజిటల్గా మార్కెటింగ్. సో జెమినాయ్లో ఏంటంటే మనం స్టోరీ బుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక ఏం చేశానంటే మన స్టోరీ ఇచ్చాను, సార్ది ఇచ్చేసి స్టోరీ బుక్ అని చెప్పాను. ఏమైనా చెప్పొచ్చు అన్నమాట ఇక్కడ. సో దేనిపైన స్టోరీ రాద్దాం, ఏ టాపిక్ పైన రాద్దాం? ఎనీవన్, ఎనీ టాపిక్? అబ్దుల్ కలాం. ఓకే, యా దిస్ లాస్ట్ వాస్ లెట్స్ డెడికేట్ టుడే డే టు అబ్దుల్ కలాం గారు. దీంతో క్లోజ్ చేద్దాం మనమే. సో జెమినాయ్ కూడా సేమ్ అండి చాట్‌జిపిటి లానే మీరు కింద అడగొచ్చు అనమాట. ఎనీ క్వశ్చన్ అయినా కూడా ఆన్సర్ వస్తుంది. అక్కడ మైక్ సింబల్ ఉంటుంది, మైక్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెక్స్ట్లా కన్వర్ట్ అయ్యి రిప్లై రావడం జరుగుతుంది అనమాట. మీ ఫోన్లో యాప్ ఉంటే కాన్వర్జేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇందాక నేను మాట్లాడాను కదా, అలా కాన్వర్జేషన్ కూడా చేయొచ్చు. మీరు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఒక కోచ్లో యాక్ట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ లెర్నింగ్ కోచ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఏ టాపిక్ కావాలో అడగండి. మీకు ఒక కోచ్లా సజెషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. మ్యాథ్స్, సైన్స్, బిజినెస్, ఎనీథింగ్ ఒక కోచ్లా అక్కడ రావడం జరుగుతుంది. సో మల్టిపుల్ థింగ్స్ చేసుకోవచ్చు. ఓకే ఓకే రైట్, నౌ విల్ క్లోజ్ బికాజ్ లాస్ట్ 10 minutes ఉంది. రైట్ నౌ యా యూ కెన్ షేర్ యువర్ కాంటాక్ట్ నెంబర్ ఎనీథింగ్. ఎస్, సో ఎస్ అండి, నా నెంబర్ 8074464211 8074464211. సో క్లోజ్ చేసే ముందు ఒక చిన్న విషయం అండి. ఓకే, నేను ఒక 4 years బ్యాక్ అక్కడ పైన కూర్చున్నాను అనమాట. అప్పుడు అనుకున్నాను ఒకరోజు మెగా ఇంపాక్ట్ స్టేజ్ పైన వచ్చి మాట్లాడాలని. తర్వాత వాలంటీరింగ్ చేస్తాము, తర్వాత హోస్టింగ్ టీంలో ఉన్నాము. ఇవాళ ఇక్కడ మాట్లాడడానికి ఛాన్స్ వచ్చింది మీ ముందు. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇక్కడ ఏంటి అంటే ఇదంతా పాసిబుల్ అయింది బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్.
ఓకే, ఇందాక సార్ చెప్పారు కదా, ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ నుంచి ట్రైన్ అయ్యాను, అక్కడ నేర్చుకున్నాము, ప్రాక్టీస్ చేస్తాం, మిస్టేక్ చేస్తాం, మా మెంటర్స్ అందరు ఇక్కడ ఉన్నారనమాట. అక్కడ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చేసిందా సార్? యా. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఇలా ఏమనుకుంటే కూడా చేసుకోవచ్చు అనమాట. ఐ వెల్కమ్ ఈచ్ ఆఫ్ యూ టు ఇంపాక్ట్. సో జాయిన్ అస్, మీరుండే గ్రూప్లో మెసేజ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, గంపస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. God bless you. No problem.